దండలు బాబు ఇన్నాళ్ళు ఏ పత్రాలు చూపించి మీరు పండించిన పంటను దోచుకుంటున్నారు, ఏ పత్రాల మీద వేలుముద్రలు వేయటం మూలంగా శివయ్య ప్రాణాలు వదిలాడు, ఆ పత్రాలు ఇవిగో. చక్రవడ్డీ, బారు వడ్డీల పేరుతో కాగితం రూపంలోకి మారిన మీ రక్తం ఇదిగో, పంచిపెట్టండి. మీ పొలాల్ని మిమ్మల్ని పండించుకోనివ్వకుండా అడ్డుకట్టిన కంచెను వీరభద్రుల్లాగా విరగదొక్కుంటూ వెళ్లి సాగు చేసుకోండి. కాదని ఎవడైనా అడ్డుపడితే ఇది కొండవీడి దొంగ ఆజ్ఞ అని చెప్పండి. ఎవడో చెప్పుకుంటాడు చూస్తాను. దుర్మార్గులందరికీ ఈ కొండవీటి దొంగ హెచ్చరిక. పేదవాడి ప్రాణాలతో ఆడుకున్న, ఆడవాళ్ళ మీద చెయ్యి వేసిన ఒకే శిక్ష, మరణ శిక్ష. వెళ్ళి ఈ విషయం మీ పెత్తందారులతో చెప్పుకోండి. పోండి. దొంగ లొంగిపో. ఎందుకు లొంగిపోవాలి? ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినందుకు. ఇది నా రాజ్యం, ఇది నా ప్రభుత్వం. ఇక్కడ నా మాటే వేదం. ఆ మాట పలకడం రాజ్యాంగ ప్రకారం నేరం. ఇది నా రాజ్యం అని తురుష్కుని హెచ్చరించిన ఛత్రపతి శివాజీని ఏం చేయగలిగింది ఆనాటి ప్రభుత్వం? ఇది నా సైన్యం అని కవాతు చేయించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఏం చేయగలిగింది తెల్ల ప్రభుత్వం? ప్రజాస్వామ్యాన్ని నువ్వు అవమానిస్తున్నావు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? పేదవాళ్ళకి ఇచ్చిన భూములు పండించుకోనివ్వకుండా కంచెలు కట్టి అక్రమ వ్యాపారం చేటులో ఉన్నదా ప్రజాస్వామ్యం? దొంగతనం చేసే నువ్వు ప్రజాస్వామ్యవాదివా? హత్య చేసిన నువ్వు ప్రజాస్వామ్యవాదివా? లొంగిపోతావా? కాల్చమంటావా? వీల్లేదు. మా దైవం లొంగిపోవటానికి వీల్లేదు. పిలిస్తే పలికే మా దైవం మీ తుపాకులకు బలి కావటానికి వీల్లేదు. రండిరా, రండి. Stop. నా కోసం అమాయకులను ఈ పేదవాళ్ళు బలైపోవడానికి వీల్లేదు. నేనే లొంగిపోతున్నాను. వద్దు వద్దు వద్దు. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మౌనంగా ఉండండి. శ్రీలేఖ, వెళ్ళమ్మా. ఎన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ ని 30 చెరువుల నీళ్లు తాగించిన కొండావిటి దొంగకు సంఖ్యలు వేయి.
వెళ్ళమ్మా, తొందరగా వెళ్ళి వాడి ముసుగు తొలగించు. వాడి దర్శన భాగ్యానికి నేను తప్పించిపోతున్నాను. బాబు రాజా, మా కన్నీళ్లు తొడవటానికి దేవుడవుతారు ఎత్తిన మహానుభావుడు నువ్వా బాబు? మా కష్టాల్ని కడతీర్చలేకపోయావని నింద వేస్తే మమ్మల్ని కాపాడడానికి త్వరవి దొంగవయ్యావా బాబు? ఆగో! నా కొడుకు చేతులకు సంకెళ్ళు వేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? దొంగల్ని పక్కన పెట్టుకుని నా కొడుకుని దొంగ అని పిలవటానికి నీకు నోరెలా వచ్చింది ఆఫీసర్? కుట్రతో మా రాజాని ఉరికమ్మానికి ఎక్కించాలని చూస్తే కొండవీడు రక్త సముద్రంగా మారుతుంది. బాబా, వీళ్ళేసే సంఖ్యలు నన్నాపుతాయా? నా చావ చూపించి వీళ్ళ దుర్మార్గాలను సాక్ష్యాలతో సహా నిరూపించి ఉరికమ్మం ఎక్కించడానికే నేను వెళుతున్నాను. యుగంధర్ గారు, వాడు కోర్టుకెళితే మనకు ఉరి శిక్ష ఖాయం. ఎస్పీ సార్, మేజర్ గుడాల్ అల్లూరు సీతారామరాజు దొంగతనంగా కాల్చి పారేసినట్టు వీడిని కాల్చేయకపోతే మనకు చావే శరణ్యం.